నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. 670 సంవత్సరాల చరిత్రని మహావృక్షానికి తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమ. కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి. ఈ అమ్మవారు 700 సంవత్సరాల క్రితం మన భగవాను పుట్టపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుక్కపట్నం అమ్మవారి పుట్టిన. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శక్తిపరిధిలో వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన భూతి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు, అక్కడ కూడా ఆలయం ఉంది, చాలా బాగుంటుంది. ఈ రైతులు కూడా అక్కడికి పోతారు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి కొడుకు కుమారుడు. కొంతకాలానికి అమ్మవారి భర్తకుగా కుష్టు వ్యాధి స్థాపించింది. ఊర్లో నివసించే ప్రజలు కూడా ఇదిగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని భయభ్రాంతులకు గురవుతున్న సమయాన అమ్మవారు విశాలమైనటువంటి హృదయంతో తన భర్తను తీసుకొని ఊరికి దూరంగా ఒక పూరి గుడిసె ఏర్పాటు చేయించుకొని అది ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే చూడండి, ఇప్పటి మండల వ్యవస్థ ఎలా ఉందో మరి అప్పట్లో పాలేగాలరాగా ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలే గారి యొక్క అనుమతి ముఖ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని పక్కంటి పాల్యం అనేవారు. సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలే గారు అన్నారటమ్మా, నీవు నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతవైతే నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో నీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకుల చెట్టు పూలు పిందెలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని అమ్మవారు నిరూపించుకున్నారు. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఆ మధ్యలో గోపురం జంక్షన్ పెట్టారు కదా, అది చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాన్ని అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమాన్వితమైన మర్రి చెట్ని ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. ఇది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించి, ఇలా ఆనాడు అక్కడ క్షీణించిన మొదటి చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమ. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి.
మొదలు మాత్రం అక్కడే 100 అడుగుల వెడల్పున్నట్ట చెట్టు మొదలు 585 సంవత్సరాలు కలిసే జీవించింది. ఇప్పటికీ 90 సంవత్సరాల క్రితమే ప్రధానమైన మొదలు ఏర్పాటై పడిపోయిందండి. మొదలుకు గుర్తుగా ఆ మొదలు ఒక గోపురం కట్టారు. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళదు. పసుపు పుస్తకాలు, ప్రసాదాలు, చరిత్ర క్యాసెట్లు, సీడీలు, ఫోటోలు అన్నీ తీసుకోవచ్చు. ఇలా బలి పూజలు, మాంసాలను చేయకూడదు. ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి పూజలు జనాది తిరగకుండా సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు పోతుంది. ఈ మహావృక్షాల మీద పక్షులు గూడు కట్టం. పగలంతా ఇక్కడే ఉన్నా ఎక్కడ గణించి రాత్రి సమయాన్ని ఇక్కడ ఈ చెత్త మీద పక్షులు నిద్రించారు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నారు. ఇప్పుడు ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో అభివృద్ధి, గురి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ అవుట్తో అభివృద్ధి. ఎగిరించండి రావని ఉండు ఉండు ఇప్పుడు ఎగిరించండి. పో వేస్తా నువ్వురే వాడిని ఎగిరిలేకపోతున్నావు నువ్వు. అది ఫ్యాంటాస్టిక్, అమేజింగ్. చాలా అలసిపోతావారా? జైల్లో వేసి బంధించినారు. ఆడబట్ట కచ్చినారు.